హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో పూర్తిగా చాలా అధ్యయనం చేసిన వీడియో. దయచేసి పూర్తిగా చివరి వరకు వీడియో చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు, సబ్జెక్టులోకి వెళ్ళే ముందు రెండు విషయాలు నేను చెప్పాలి. ఒకటేంటంటే, నేను అమరావతికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే అమరావతికి భూ సమీకరణ ప్రకటన ముందు నుంచి 2019లో ప్రభుత్వం పోయేంత వరకు నేను ఆ ప్రభుత్వంలో వర్క్ చేశాను. దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వంలో అమరావతి వ్యవహారాల్లోనే ఎక్కువగా తలమునకలయ్యాను. నారాయణ గారితో కలిసి పనిచేశాం కాబట్టి, మంత్రి నారాయణ గారితో పనిచేశాం. ఆ సందర్భంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను నా కళ్ళారా చూసిన అంశాలే. సో 33,000 ఎకరాలు తీసుకున్నారు. చక్కగా అత్యద్భుతమైన రాజధాని కట్టాలని అనుకున్నారు. తప్పే లేదు. డెఫినెట్గా ఇప్పటివరకు జరిగిందంతా కూడా కరెక్ట్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయి ఉండుంటే ఇవాళ మరో లెవెల్లో అమరావతి ఉండేది. అందులో కూడా ఎలాంటి డౌటు లేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సర్వనాశనం చేశారు. అనేక వేలు లక్షల మంది రోడ్డున పడ్డారు. ఇది నేను ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నా కూడా. ఎందుకంటే మీలాగా నాలాగా అనేక మంది హైదరాబాద్ వచ్చి వాళ్ళ జీవన పర్యంతం 50 లక్షలు, కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దాచుకున్న తర్వాత హైదరాబాదులో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమరావతిలో మనం కొనుక్కుంటే రేపు పొద్దున ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఆశపడి అక్కడ కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గత 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దానికి సరైన లాకింగ్ చర్యలు తీసుకోకపోవడంతో మొత్తం సర్వనాశనం అయిపోయింది. అనేక మంది రోడ్డున పడ్డారు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇవాళ ఎక్కడో ఆశలు చిగురిస్తున్నాయి. మరి ఈలోపు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టే ఒక ఆలోచన ప్రభుత్వం చేయటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరో 30,000 ఎకరాలు తీసుకోవాలట. ఎక్కడైనా ఉందా ఇది? ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ 33,000 ఎకరాలను ఇప్పటికీ సరైన రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పటికే 1,00,000 కోట్లు కావాలంటున్నారు. డబ్బులు లేవు. ఇలాంటి తరుణంలో మళ్ళీ మరొక 30,000 ఎకరాలు తీసుకుంటే ఎప్పటికి దాన్ని బాగు చేశాను, ఎప్పటికి దానికి ప్లాట్లు వేశాను, ఎప్పటికీ రైతులకు తిరిగి వాళ్ళ రిటర్నబుల్ ప్లాట్స్ ఎప్పటికి వస్తాయి? ఆలోచించండి. అయితే దీనికి ప్రభుత్వం నేరుగా 30,000 ఎకరాలు తీసుకుంటాం అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అన్న ఒక అభిప్రాయంతో చిన్నగా స్టార్ట్ చేసింది. ఏమని? ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి, దానికి 5,000 ఎకరాలు కావాలి. 5,000 ఎకరాలు మనం భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులకు నష్టం వస్తుంది కాబట్టి, అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 2.5 రెట్లు అధికంగా చెల్లించాలి. ఇది వాస్తవానికి. సహజంగా కొన్ని చోట్ల అది లాభసాటిగా ఉంటుంది, కొన్ని చోట్ల నష్టం కూడా రావచ్చు. సో ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2.5 రెట్లు పెంచి వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళకి ఉపయోగమే. కానీ పొలాలు అలాంటి చోట్ల కొంత నష్టం కూడా జరుగుతుంది వాళ్ళకి. సో అది వాస్తవమే కావచ్చు, కానీ దానికి కావాలంటే మీరు వాళ్ళకి ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి భూములు కొనుక్కోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు భూ సమీకరణ ద్వారా వెళితే రైతులకు లాభం అని రైతుల కోణంలోంచి వస్తున్నారు. భూ సమీకరణ చేయడం వల్ల రైతులకు లాభం. అయితే భూ సమీకరణ చేయాలంటే ఎంత చెయ్యాలయ్యా అంటే 30,000 ఎకరాలు చేయాలి అంటున్నారు. 30,000 ఎకరాలు చేస్తే కానీ 5,000 ఎకరాలు మిగలదు. అప్పుడు 5,000 ఎకరాలతో మేము ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు. మళ్ళీ 30,000 ఎకరాలని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్ళిస్తున్నారా? ఆలోచించండి. ఒక సేయింగ్ ఉంది, అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతిగా చేయకూడదు. అది మంచి పనైనా, అంటే ఒక మంచి వస్తువు ఉంది, మంచిది, ఆరోగ్యం అనుకుని తింటాము, కానీ మరీ మితంగా తినాలి. అలా కాకుండా అతిగా తింటే అది కూడా విషంగా మారే ప్రమాదం ఉంది. సో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కూడా విషంగా పరిణమించేలాగా ఉంది అంటున్నా నేను. సో మరి ఎయిర్పోర్ట్ వద్దా అండి, మనకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి కదండి అని మీరు అడగచ్చు. ఎస్, ఎయిర్పోర్ట్ కావాలి మనకి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. అంటే అది చాలా చిన్నది గన్నవరం ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చి దిగడానికి కూడా అవకాశం లేదు అనే వాదన కూడా తెచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దీని మీద నేను అధ్యయనం చేసినంత చేసి ఉండకపోవచ్చు కదా, ఎవరో చెప్పింది వినొచ్చు కదా. నేను ఒక అధ్యయనం చేశాను, దయచేసి మీరు వినాలా. నా అధ్యయనం ఏంటంటే, హైదరాబాదు భారతదేశంలో అత్యంత విస్తీర్ణత కలిగిన ఎయిర్పోర్ట్లు ఏవి? మీరు గూగుల్లో కొట్టండి, మీకు తెలుస్తుంది.
నేను చెప్పేది ఏం కాదు, నేను స్టడీ చేశాను, మీరు కూడా స్టడీ చేయొచ్చు. 5,500 ఎకరాలు. నిన్న నారాయణ గారు అంటారు భూములు పరిశీలించాలని చంద్రబాబు గారు ఆదేశం చేశారు, 5,000 ఎకరాలు అవసరము, అంతర్జాతీయ విమానాశ్రయం కడతాము. గతంలో హైదరాబాదులో కూడా 5,500 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలన్నప్పుడు చాలామంది విమర్శించారు. ఇప్పుడు చూడండి ఆహా ఓహో అంటున్నారు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని. రేపు పొద్దున మందు కూడా అట్లానే అంటారు అంటున్నారు. సరే, అవంతా కూడా డబ్బులున్నోళ్ళ మాటలు, అంటే కడుపు నిండిన వాళ్ళ మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు మనకెందుకు నారాయణ గారు? మనం కడుపు ఎండిన వాళ్ళం, మన మాటలు మనం మాట్లాడుకోవాలి. మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోతే, మొన్న 15,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మనం కరువు ప్రాంతాల్లో వర్షం కోసం ఎదురు చూసే రైతుల్లా ఉంటుంది మన పరిస్థితి. అలాంటిది మనం ఇవాళ ఎంతంత బారు మాటలు మాట్లాడితే ఎట్లా? ఇవాళ నేను చేసిన స్టడీ ప్రకారం భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఏది? హైదరాబాద్ 5,500 ఎకరాల్లో నిర్మించబడింది. నెంబర్ 1 అతిపెద్ద విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. నెంబర్ 2 ఢిల్లీ విమానాశ్రయం 5,106 ఎకరాల్లో నిర్మించబడింది. నెంబర్ 3 బెంగళూరు 4,000 ఎకరాల్లో నిర్మించబడింది. నెంబర్ 4 గోవా 2,132 ఎకరాలు. తర్వాత డబోలిన్, అది కూడా గోవాలోనే ఉంది, అది 1,700 ఎకరాలు. కోల్కతా 1,640 ఎకరాలు. కోల్కతా నిర్మించింది 1,640 ఎకరాలు, అది 6వ స్థానంలో ఉంది. తర్వాత బిర్సా ముండా అంటే రాంచీలో విమానాశ్రయం 1,568 ఎకరాలు. ముంబైలో విమానాశ్రయం 1,500 ఎకరాలు. నాగ్పూర్లో విమానాశ్రయం 1,355 ఎకరాలు. కోచిలో 1,300, అంటే టాప్ 10 ఇవన్నీ. కోచి టాప్ 10. మరి టాప్ 10లో కూడా చెన్నై లేదే, అంటే చెన్నై విమానాశ్రయం 1,283 11వ స్థానంలో ఉంది. అహ్మదాబాద్ 12వ స్థానంలో 1,124 ఎకరాలు. అంటే మనం చూడండి టాప్ నగరాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నా వయసు ఉండేవాళ్ళు అయితే దూరదర్శన్లో వార్తలు కూడా చూసుంటారు కదా. దూరదర్శన్లో వార్తలు వచ్చి మన భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఎలా ఉన్నాయి. ఢిల్లీ ఎంత ఉంది, కోల్కతా ఎంత ఉంది, ముంబై ఎంత ఉంది, చెన్నై ఎంత ఉంది అని ఈ 4 నగరాల గురించి చెప్పేవారు. ఈ 4 నగరాలు ప్రధానమైన నగరాలు కదా. మరి ఢిల్లీ ఏమో నెంబర్ 2లో ఉంది. కోల్కతా ప్లేస్ ఏంటి? నంబర్ 6. ముంబై ప్లేస్ ఏంటి? నంబర్ 8. ఆ తర్వాత చెన్నై ప్లేస్ ఏంటి? నంబర్ 11. సో ఈ ప్లేసుల్లో ఉన్నాయి. సరే, మనకిప్పుడు గన్నవరం విమానాశ్రయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గన్నవరం విమానాశ్రయము వీటికి సరిపోతుందా లేదా? గన్నవరం విమానాశ్రయం మొదట్లో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో గన్నవరం విమానాశ్రయాన్ని ఎయిర్ బేస్గా ఏర్పాటు చేశారు మొదట్లో. అయితే ఆ తర్వాత సివిలియన్ అవసరాల కోసం దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే గన్నవరం విమానాశ్రయం 2003లో తొలి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ ఎయిర్ అయింది. ఆ తర్వాత 2014లో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కొత్త టెర్మినల్ ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ 2017లో అది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారింది అది. సో ఆ రకంగా చూసుకుంటే 2018 వరకు అండి సింగపూర్కి వారానికి 2 ఫ్లైట్స్ వెళ్ళేవండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు చెప్పనా? వారానికి 2 ఫ్లైట్స్ సింగపూర్కి ఉండేవి. ఎందుకు సింగపూర్కి పెట్టారంటే సింగపూర్ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి పనిచేసేవాళ్ళు సిఆర్డీఏ కోసం. అలాగే ఇక్కడి నుంచి కూడా అనేక మంది సింగపూర్కి వెళ్ళాలన్నా దేనికన్నా పర్యాటక ప్రాంతం కదా. అట్లీస్ట్ సింగపూరో దుబాయో ఇలాంటి వాటికి అయితే ఎక్కువ మంది జనం వెళ్తారు కదా. కాబట్టి సింగపూర్కి వారానికి 2 ఫ్లైట్స్ నేరుగా ఉంటే బాగుంటుందని ఉంచారు. కానీ అవి కూడా ఫుల్ అయ్యే కాదు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని ప్రభుత్వమే తిరిగి ఆ ఎయిర్ సంస్థలు, విమానయాన సంస్థలు ఇక్కడ నడుపుతున్నందుకు వాళ్ళకి ఏదైనా పూర్తిగా నిండకపోతే సీట్లు ఆ వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని ఆ ఫండ్ కూడా ఇచ్చేవి. సో ఆ ఒప్పందం 6 నెలల్లో ఖతమైపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అసలు ఇది రాజధానే కాదు, అటువంటిప్పుడు ఇదంతా ఎందుకని చెప్పి మొత్తం క్లోజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి, కానీ వాటికి ఏం ఢోకా లేదు. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే పెద్దగా తిరగట్లా. ఇప్పుడు దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయడానికి వచ్చిన ప్రాబ్లము ఆ ఎయిర్పోర్టు చిన్నది కాబట్టి కాదు. ఆ ఎయిర్పోర్ట్ విస్తీర్ణం ఎంతో చెప్పనా? 1,265 ఎకరాలు విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ తర్వాత దాన్ని 567 ఎకరాలు అదనంగా దాన్ని తీసుకున్నారు. 2014 వచ్చేటప్పటికే 567 ఎకరాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సరిపోదని 698 ఎకరాలు పూలింగ్లో తీసుకున్నారు. అశ్విని దత్ భూములు ఇవన్నీ పోయినాయి చూసారా.
అవన్నీ కూడా ఆ పూలింగ్లో పోయినవే. వాళ్ళందరికీ మళ్ళీ అమరావతిలో ప్లాట్లు ఇచ్చారు. సో 698 ఎకరాలు మళ్ళీ పూల్ చేశారు. మొత్తంగా ఎంతండి ఇవాళ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ చేతులు 2530 ఎకరాలు ఉందండి. అంటే ఒకవేళ ఇది ఈ ఎయిర్పోర్ట్ను మనము ఈ టాప్ 10 జాబితాలో పెడితేనండి 4వ స్థానం వస్తుంది. 3వ స్థానం ఏంటి బెంగళూరు, 4వ స్థానం ఏంటి గోవా 2132 ఎకరాలు. ఇప్పుడు మన గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత ఉంది 2530 ఎకరాలు. అంటే ఇది 4వ స్థానం వస్తుంది. అంటే టాప్ 10లో చెన్నై కంటే బెంగళూరు అంటే 4000 ఎకరాలు, చెన్నై కంటే ముంబై కంటే కోల్కతా కంటే ఎక్కువ ఉంది కదా. మనం అంత పెద్ద నగరం కాదు కదా. అమరావతి గుంటూరు కలిపినా, మళ్ళీ ఏలూరు వాళ్ళు వచ్చి కలిసినా, లేకపోతే గుంటూరు వాళ్ళు వచ్చి కలిసినా, ఇవన్నీ ఎన్ని కలిసినా కానీ ఎంత జనాభా ఉన్నారండి, ఎంతమంది ఫ్లోటింగ్ ఉంది. ఇవాళ ఉన్న ఫ్లోటింగ్ ఎంతో చెప్పినా, ఇవాళ ఉన్న ఫ్లోటింగు దాదాపుగా 20 లక్షల ప్రయాణికులు అంటే 20 లక్షల మంది ప్రయాణికులు అంటే ఓవరాల్గా యాన్యువల్గా చూస్తే 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చెన్నైలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు చూడనా, 2,01,00,000 అంటే 2,10,00,000 మంది ప్రయాణికులు ప్రతి సంవత్సరం రాకపోకలు సాగిస్తున్నారు. మన దగ్గర 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీనికంటే 10 ఎక్కువ రాకపోకలు చెన్నైలో ఉంటే, చెన్నై విమానాశ్రయం యొక్క విస్తీర్ణం 1283 ఎకరాలు, గన్నవరం విమానాశ్రయం విస్తీర్ణం 2530 ఎకరాలు. చూడండి మరి మనం 2 కోట్ల మంది ప్రయాణికులు వచ్చినా కానీ మన సామర్థ్యం ఉన్నదే. ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకోవచ్చుగా. మళ్ళీ ఎయిర్పోర్ట్ పేరుతోటి మళ్ళీ 5,000 ఎకరాలు తీసుకోవాలని, 5,000 ఎకరాల పేరుతోటి మళ్ళీ 30,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని, మళ్ళీ దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సామాన్యుడు ఉండద్దా అండి. నేను ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రి గారుగా ఉన్నారు కదా, ఆయన ప్రెస్ మీట్లు, ఆయన మీడియా వాళ్ళు అని నేనే చూసేవాడిని కదా. సో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రైతుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఎంత వచ్చిందండి, ఎకరం ఎంతకి వెళ్ళిందండి అంటే, సార్ 1,00,00,000కి పలికింది సార్, లేకపోతే 1,50,00,000 పలికింది సార్. లేదు చాలా ఎక్కువ అయిపోద్ది, 5 కోట్లు అయిపోద్ది, ఎవరు అమ్ముకోవద్దు అంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఆయన మాటలు విని ఎవడు అమ్ముకోక డిమాండ్ చేసి 2 కోట్లకు 3 కోట్లు 4 కోట్లకు వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 కోట్లకు 3 కోట్లకు కొన్నోడు పరిస్థితి ఉందండి. ఇవాళ నాశనం, ఆ డబ్బులు గాల్లో పోయినాయి. 3 కోట్లు పెట్టి ఎకరం కొన్నోడు ఆ తర్వాత గత 5-6 ఏళ్ల నుంచి ఇవాళకి కూడా పెరగలేదు. 6 ఏళ్ల నుంచి వాడి పరిస్థితి ఏంటి తెలుసా, ₹1,00,00,000 కొనేవాళ్ళు లేడు అక్కడ. వాడికి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే అవి అమ్ముకుంటే ₹1,00,00,000 కూడా గిట్టుబాటు అవ్వట్లా. అంటే 3 కోట్లు 6 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి కొన్నాడు, ఇవాళ ₹1,00,00,000 కూడా దగ్గర లేదు. అంటే ఆలోచించండి ఎంత దారుణంగా మోసపోయారు, నష్టపోయారు ఆలోచించండి. నేను ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పబడదు ఈ విషయంలో, చంద్రబాబు నాయుడు గారిని కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ఏర్పాటు చేశాడు, బాగానే ఉంది. కానీ దాన్ని కొనసాగించడంలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. ఇలాంటి ఒక ప్రతికూలమైన వాతావరణంలో మళ్ళీ మీరు 30,000 ఎకరాలు మీరు మళ్ళీ సేకరించి దీన్ని సరిగా అభివృద్ధి చేయక, దాన్ని అభివృద్ధి చేయక, చివరికి మళ్ళీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి నరకం చూపిస్తాడు. సూసైడ్లే, ఇప్పటికే కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. ఇక మూకమ్ముడుగా సామూహిక ఆత్మహత్యలు శరణ్యం. సో డిమాండ్ అండ్ సప్లై అనేది ఒకటి ఉంటుందండి. మీరు ఆకాశ హర్మ్యాలు కట్టేస్తామని గాల్లో పేక మెడలు కట్టేసి మీరు గ్రాఫిక్స్లో చూపించేసుకుంటే అయిపోదు. ఎందుకంటే అక్కడ జనాభా ఫిల్ కావాలి. ఇవాళకి నేను చెప్తున్నా, అమరావతి పరిధిలో మీరు అపార్ట్మెంట్లు కట్టారా నష్టపోతారు. మీరు తీసుకోదలుచుకుంటే భూమి ఒక 100 గజాలు 200 గజాలు లేకపోతే ఎకరాను భూమి తీసుకోండి తప్ప, మీరు ఒకవేళ గనక మీరు అపార్ట్మెంట్లు కడితే అపార్ట్మెంట్ కొనేవాళ్ళు లేడండి. చాలా వరకు నేను చూస్తున్నాను కదా, అపార్ట్మెంట్లు కొనేవాళ్లే లేరు, అన్ని ఖాళీలు ఉన్నాయి. మీరు భూమి కొనబోతేనేమో బీభత్సంగా ఉంటుంది రేటు. ఆ భూమిని కన్వర్ట్ చేసి మీరు అపార్ట్మెంట్ కడితే మీకు కనీసం కట్టుబడి డబ్బులు రావట్లా. అంత దుర్మార్గంగా ఉంది పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల. ప్రభుత్వ ఆలోచన గొప్పదే, ఏంటి 30,000 ఎకరాల్లో అద్భుతాలు సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది ఓకే, బాగానే ఉంది. కానీ దానికి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి రైతులు అమ్మలేకుండా చేశారు. అది మీరు చేసిన తప్పు. మీరు అమ్ముకోవద్దు, మీకు అద్భుతం అవుద్ది, అమోఘం అవుద్ది అంటే ఎవడు అమ్మేవాళ్ళు లేడు. కొనుక్కున్నాడు, ఆ ధర పెట్టి కొనుక్కున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. దయచేసి మీరు ఈ విషయంలో మళ్ళీ మరొక్కసారి 30,000 ఎకరాలతోటి
తీసుకొని అవతల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఏ క్షణంలోని ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్లు ఉన్నాయి. అంటే ఎలక్షన్ అప్పుడే 39% అంటే ఇవాళ రోజు రోజుకి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంటుంది. కాబట్టి ఎంత మీరు అద్భుతాలు బంగారం నెత్తిన బంగారం పెట్టండి అయినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2-3% పెరిగే ఉంటుంది కదా. ఈ 40%, 41%, 42% వచ్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? రారు, ఇంకెప్పటికీ మేమే ఉంటాం అని 2014లో కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా జైలుకే, ఇంకా రాడు అది ఇదని. కానీ ఈ భారతదేశంలో ఎలాంటి నేరం చేసైనా కానీ ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి స్థితిలో మీరు మళ్ళొక్కసారి ఇలాంటి దుస్సాహసం చేస్తే నష్టపోయేది అటు రైతులు ఇటు జనం. రైతులు కూడా తస్మాత్ జాగ్రత్త. రైతులు మీరు భూములు ఇచ్చారా భూ సమీకరణకు, మళ్ళీ మీరు లాక్కోలేక పీక్కోలేక చస్తారు. ఇది గ్యారంటీ. నేను దగ్గరుండి చూసి అనేక మంది ఏడుపులు చూశాను. దయచేసి ప్రభుత్వం ఇలాంటి వల్లమాలిన పనులు పెట్టుకోకుండా మంచమున్నంత వరకే కాళ్ళు ముడుచుకుంటే బెటరు. మనకున్నంతలోనే మనం చేసుకుంటే బెటరు. మనకి కొత్త ఎయిర్పోర్ట్ అవసరం. గన్నవరం ఎయిర్పోర్ట్ని చాలామంది అనుకోవచ్చు, గన్నవరం ఎయిర్పోర్ట్ దూరం కదా, హైదరాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1.5 గంటన్నర పట్టట్లా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే బేగంపేటలో ఏమైనా ఉందా ఎయిర్పోర్ట్? కాదు కదా. శంషాబాద్కి వెళ్తున్నాం కదా, 1.5 గంటన్నర జర్నీ. మరి హైదరాబాద్లో అటు విజయవాడలో 1 గంట జర్నీ చేయలేమా? కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. మళ్ళీ నేను చెప్పిందే చెప్పి చర్విత అంటే మళ్ళీ అదే చెప్పలేను. కాబట్టి దయచేసి దీని మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానని ఆలోచన తప్ప ఏంటని పోస్ట్ చేయండి. మనం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రతి చర్యకు మద్దతు ఇవ్వలేం కదా. మనం కూడా ప్రజల పక్షాన మాట్లాడాలి. జర్నలిస్ట్ అంటే ప్రజల పక్షాన మాట్లాడాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు పెచ్చిమీరాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేస్తే మరింత నష్టం చేకూరే అవకాశం ఉంది. మన దురదృష్టం ఏంటంటే ఫైనల్ ఒక వాక్యం చెప్పి ముగిస్తా. మన దురదృష్టం ఏంటంటే ఒకళ్ళేమో అతివృష్టి, చంద్రబాబు నాయుడు గారు అతివృష్టి, అద్భుతం అమోఘం. జగన్మోహన్ రెడ్డి గారు అనావృష్టి, కరువు. జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే అభివృద్ధి కరువుతో అల్లాడి చావాలా జగన్మోహన్ రెడ్డి, అప్పుల పాలై చావాలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం బలుపు కాదు వాపు కనిపిస్తుంది. ఈ అతివృష్టి వద్దు అనావృష్టి వద్దయా, మధ్య మార్గంగా ఆలోచించే నాయకుడు కావాలయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారేమో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అంటారు. మధ్య మార్గంగా కనీసం చంద్రబాబు గారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని అట్లీస్ట్ మధ్య మార్గంగా దీన్ని ఒక సొల్యూషన్లోకి తీసుకురావాలి. మళ్ళీ 30,000 ఎకరాలు సమీకరణ లాంటి దుస్సాహసాలు చేయకుండా